కోసము ఇళ్ళ కోసము మీరు అర్జీలు ఇచ్చినారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాము, టైం పెట్టుకొని, ఎందుకంటే మీ దగ్గర అర్జీలు తీసుకున్న తర్వాత మాకు కూడా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. గతంలో ప్రజా దర్బార్లో పదే పదే వినతులు ఇస్తూ వస్తున్నారు హౌసింగ్ మీద, కాకపోతే తక్కువ ఉండేది, ఎక్కువ బాగా పెన్షన్ ఉండేది. ఈ రోజున మేము మీరు చూపిస్తున్నటువంటి దారిలో ఇంటి స్థలాల కోసం కావచ్చు, ఇళ్ళ కోసం కావచ్చు, వచ్చే 3 నెలల లోపల అంటే జూన్ లోపు ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి వార్డు వైజ్ మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు 100% ఇళ్ల పట్టాలు ఇస్తాము, అంతేకాకుండా ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. రెవెన్యూ వాళ్ళు కూడా ఈ మున్సిపల్ లిమిట్స్లో ఏదైతే ఉందో ప్రజా దర్బార్లు వచ్చేది వార్డు వైజ్ వచ్చినప్పుడు మీరు ఇటువైపునే ఈ 10, 11, 12, 13, 14, 15కి ఈ వైపున ఆ వైపున ల్యాండ్ చూసి దాన్ని ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇవ్వడానికి రెడీ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మీరు కూడా ప్రజా దర్బార్లో వచ్చిండేటివి డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసుకొని మీ డిపార్ట్మెంట్కి ఏదైతే హౌస్ సైట్స్ వచ్చినాయో, మెజారిటీ హౌస్ సైట్స్ గురించి వచ్చినాయి, దీన్ని నెల లోపల మీ స్థలం చూసి దానికి ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి లెవెలింగ్ కానీ ప్లాటింగ్ కానీ చేసేకుంటే చేసేసి జూన్ లోపల ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్లో వచ్చిందే ఇళ్ళ స్థలాల కోసం వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా పరిష్కరింపబడాలి 100% అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా 100% జూన్ లోపలే ఇళ్ల స్థలాలు ఇస్తాం, హౌసింగ్ కూడా మంజూరు చేస్తాము. కాకపోతే ఇల్లు ఉండేవాళ్ళు, ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు, మీరు ఈ నిబంధనలని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగానే ఇళ్ల పట్టాలు ఇస్తాం. అంతేగాని మీరు ఇల్లుండి ఇళ్ల పట్టాలు ఇస్తారు కదా అని మా నాయకులు మాటలు వినేసి, మా నాయకులు ఏముంటుందంటే చందమామ కావాలంటే రేపు పొద్దున జేబులో తీసి ఇస్తామంటారు, నక్షత్రాలు కావాలంటే పోసుకొని ఇప్పుడే మీ కుప్పలో పెడతా ఉంటారు. అవన్నీ జరగవు. వాస్తవానికి దగ్గరగా ఆలోచించి మా ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాళ్ళకు చేయూతని వల్ల చేయబట్టుకొని వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి చేయాలని ఒక అద్భుతం ఇచ్చేంత పనిచేస్తాం. నిజంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇంటి స్థలాలు లేనటువంటి పేదలకి 100% ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. మీరు ఇచ్చినటువంటి అర్జీ నిజమైంది, నికారస్థైంది, మీరు ఇబ్బందుల్లో ఉంటే 100% జూన్ లోపల ఇళ్ల పట్టాలు ఇస్తామని మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను. పెన్షన్ల గురించి కొంతమంది నిజంగా ఇబ్బంది పడేటువంటి కేసులు ఉన్నాయి. ఒక కాలు లేదు ఒక ఆయన పెన్షన్ రాకపోవడం, ఇటువంటిది మేము చొరవ తీసుకొని ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేకపోయినా మాకున్నటువంటి విచక్షణ అధికారాలతో కలెక్టర్ గారిని ఒప్పించైనా ఒక 2-3 ఉన్నారు. ఆ 2-3 కూడా పెన్షన్లు ఇచ్చేది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇటువంటి కేసెస్ కూడా మీరు సెగ్రిగేట్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ మీరు జెన్యూన్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ ఉండే వాళ్ళని, లేదు బెడ్ రిడన్ అయినటువంటి కేసులు ఎక్కడ వచ్చినా ఆ అప్లికేషన్ మాకు ప్రాసెస్ చేయండి, మాకు పంపించండి, మీ డేటా పెట్టుకొని మేము ప్రాసెస్ చేసుకొని మేము తీసుకొచ్చేస్తాం. మీరు చేయలేరు, మేము చేస్తాం, మేము చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి వికలాంగుల్ని ఎటువంటి పరిస్థితులు అన్యాయం కానిస్తారు, వాళ్ళకి మనం అందరం అండగా ఉండాల్సినటువంటి సమయం ఉంటే 2-3 అప్లికేషన్ ఉన్నాయి, పూర్తి చేద్దామని చెప్పేసి కూడా చెప్తాను. ఇక కొంతమంది ఒంటరి మహిళల గురించి ఇస్తా అన్నారు. దయచేసి మీకు అందరికీ చెప్తాను, ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో లేదు, ఇంకా రాదు. దయచేసి మీరు పదే అప్లికేషన్ ఇచ్చి మమ్మల్ని తిట్టుకోవద్దండి. మీరు అర్జీలు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మాకు ఏం పలకలేదమ్మా, ఇచ్చే బార్ दिया नहीं करके गाले दिया तो वो सास्ता नहीं, ఒంటరి महिला का पेंशन का स्कीम नहीं है। कुल्लम कुल्ला बोल रहा हूँ, विडो का जो है नया जो चले वो अप्लाई कर लेने के वास्ते सहूलत है, वो अप्लाई कर लीजिए। वो 1-2 महीने में साल होते, पुराना भी बहुत लोगों का पेंडिंग है। గడిచిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు వితంతువులు. వీళ్ళ విషయంలో మన అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు అనర్హులు ఎవరైతే నిజంగా దొంగ పెన్షన్ చాలామంది తీసుకుంటుంటారు, మీకే తెలుస్తూ ఉంటాయి, మీ ఇళ్ళ పక్కన ఎవరికి వాళ్ళకి ఏమి అవసరం ఉండదు, షౌకార్లు అంటారు, పెన్షన్లు తీసుకుంటారు. ఎందుకంటే మా నాయకుల దగ్గర ఉంటారు. మా నాయకుల దగ్గర ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండే నాయకుల దగ్గర, మా నాయకులు వీళ్ళని లేదు, వాళ్ళు మా వాళ్ళని కాదు, ఏదో రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులను అడ్డం పెట్టుకుని, లేదంటే అధికారులు అడ్డం పెట్టుకొని సాధించుకుంటారు. అట్లాంటివి ఎవరు ఉంటే మా దృష్టికి తీసుకురండి.
అవి తీసేసి సరైనటువంటి వ్యక్తులకు అందజేయాలని ఒక ఆలోచన అయితే జరుగుతోంది. తొందరలోనే ఒక నెలలోనో 2 నెలల లోపున అమలవుతుంది అది ప్రభుత్వం తరఫున. మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో 1-2 నెలల లోపల మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. కొత్తగా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి వారందరి అప్లికేషన్ స్వీకరించి విడతల వారికి కొన్ని రిలీజ్ చేసుకుని వస్తున్నాం. అవి కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగానే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.